నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అద్భుతంగా మనం పరిపాలన చేసాము, మీరు కూడా గడప గడపకి వెళ్ళి వివరించాలని చెప్పి అదే ఇప్పుడు పాపం ఎమ్మెల్యేలు అందరూ అదే భయపడుతున్నారు. వెళ్ళి ఏం చెప్పాలి, ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్పాలి, ఏం బాబు గతంలో ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు చూపిస్తే ఏం సమాధానం చెప్పాలి, లేదా వారు చేస్తున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని చెప్పి వాళ్ళు ఎలాగెళ్ళాలి అనేటువంటిది, ఏ మాస్కులు కట్టుకొని తిరగాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు మాస్క్ వేసుకొని తిరుగుదామా అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి, రాష్ట్ర స్థాయిలో పార్టీ నాయకత్వం అవినీతి, ఓ పక్క ప్రజలకేమో ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు దక్కనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో రానటువంటి కాలంలో ప్రజలు తాలూకా ఆగ్రహానికి రేపు వారి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎదురవుతాయని బలంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా మేము ఓటేసాం కాబట్టి 5 సంవత్సరాలు సరే మేము ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాం అనేటువంటి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను నిలదీయండి, అడగండి, మీకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి గట్టిగా ప్రశ్నించాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం.